పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ మీద అనేక రికార్డుల్ని తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ మూవీలోని షెకావత్ పేరు వివాదంగా మారింది. ఇక పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో మొత్తంగా 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ఈ కేసులో A11 గా చేర్చారు. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మరీ శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ ను చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఘటనపై తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా స్పందించారు. నిహారిక తాజాగా తన మూవీ మద్రాస్ కారన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటన చాలా బాధకరమన్నారు. చక్కగా ఫ్యామిలీతో కలిసి మూవీ ఎంజాయ్ చేద్దామని వచ్చి ఇలా మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవ్వరూ అనుకోరు అన్నారు. ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే బన్నీ కోలుకుంటున్నాడు అన్నారు. అభిమానులు ఎంతో మంది ఇలాంటి సిచ్యువేషన్లో బన్నీకి అండగా నిలిచారన్నారు. అయితే తన ఫ్యామిలీలోని హీరోస్ గురించి నిహారిక పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బన్నీ నుంచి సినిమాకి మరొక సినిమాకి ఏదో ఒక డిఫరెంట్ లుక్ ఉండేలా చూసుకుంటాడు అని తాను అది నేర్చుకుంటున్నట్టుగా చెప్పారు నిహారిక. ఇక తనకేదైనా మూవీస్ కు సంబంధించిన కథల విషయంలో ఇబ్బంది అనిపిస్తే తన సోదరుడు వరుణ్ తేజ్ తో మాట్లాడతానని, ఇంటర్వ్యూ స్కిల్స్ రామ్ చరణ్ చూసి నేర్చుకుంటున్నట్టుగా కూడా మెగా డాటర్ నిహారిక చెప్పుకొచ్చారు.